నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తొలిసారిగా కాక్రోచ్ జనతా పార్టీ గురించి అయితే ఒక కీలక నేత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడారు. అంటే తమను తాము కాక్రోచెస్తో ఐడెంటిఫై చేసుకున్నారు ఇవాళ జరిగిన ప్రెస్ మీట్లో. అంటే ఇప్పుడున్నది జన్జీ తరం, జన్ ఆల్ఫా అని అన్నారు. అంటే ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి? జన్జీ తరం లేదంటే రాబోయే ఆల్ఫా తరం కూడా తనని అడ్మైర్ చేస్తుందని ఆయన భావిస్తున్నారా? ఎక్కువ ఈ జన్జీ తరం కొంత ఆయన వైపు చూస్తుందని ఆయన భావిస్తున్నారా ఏంటి? అంటే ఒక ఫ్లోలో అన్నాడు ఆయన. ఓకే, కొత్త తరం వస్తోంది, మీరు ఎప్పటికీ పాత అబద్ధాలే చెప్పి కొనసాగించొద్దు అని చెబుతూ ఆయన డిఎస్సి ఇవన్నీ అంటే 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి ఒక సెలబ్రేటివ్ మూడ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఏదో 3 ప్రాంతాల్లో సభలు పెట్టాలి ఇలాంటి ఆలోచనలు కూడా చేస్తున్నారు. ఓకే, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్రలలో 3 సభలు పెట్టాలి అనుకున్నారు. వైజాగ్ ఇన్సిడెంట్ వలన వైజాగ్ సభ ఏదో వాయిదా పడింది. ఓకే, సరే, ఈ మూడ్లో ఉండగా ఏం సాధించారని ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అని అడుగుతూ ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్లో మీరు ఉద్యోగం ఇస్తాను అని చెప్పి ఏదో డిఎస్సి, మెగా డిఎస్సి ఇలాంటి ప్రకటనలు చేసి ఒక 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. అంతకు మించి మీరు ఉద్ధరించింది ఏమీ లేదు. నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వాళ్ళకేదో 3,000 రూపాయలు భృతి ఇస్తాము అని చెప్పారు, నిరుద్యోగ భృతి. అది ఇవ్వట్లేదు. ఎప్పుడు ఇస్తారో క్లారిటీ లేవు. మీ హామీలేవి ప్రాపర్గా అమలు కావడం లేదు. అందులో ప్రధానంగా ఆడబిడ్డ నిధి అనే పేరుతో మీరు అనౌన్స్ చేశారు. 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు ఆ ఏజ్లో ఉన్నటువంటి అమ్మాయిలకి, ఆడవాళ్ళకి 1,500 నెలకి వాళ్ళ ఖర్చుల నిమిత్తం ఇస్తామని చెప్పారు. అది ఇవ్వట్లేదు. అలాగే డ్వాక్రా మహిళలకి 0 ఇంట్రెస్ట్తో రుణాలు ఇస్తామని చెప్పారు. అది ఇవ్వడం లేదు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈ సెక్షన్స్లో 50 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ ఇస్తామని చెప్పారు. అది ఇవ్వడం లేదు. కాబట్టి మీరు ఇచ్చిన లిస్ట్ కంటే ఇవ్వని జాబితానే పెద్దది ఉంది. కాబట్టి మీరు ఏదో అభివృద్ధి చేసేసాం రాష్ట్రాన్ని అన్నట్టుగా మాట్లాడతారేంటి? అప్పుల్లో తప్ప ఇంకెందులోనూ మీరు అభివృద్ధి చేసింది ఏమీ లేదు అని కంపేర్ చేసుకుంటూ తన హయాంలో చేసినటువంటి ఉపాధి కల్పనకి చేసినటువంటి వివిధ కార్యక్రమాలను ఆయన ప్రపంచం దృష్టికి మరొకసారి తీసుకొచ్చాడు. ఈ తీసుకొచ్చే క్రమంలో మాట్లాడిన అనేక విషయాలలో ఇది కూడా ఒకటి. అంటే కొత్త తరం వచ్చేసింది, మీ జనరల్ స్ట్రాటజీస్ నమ్మే మూడ్లో వాళ్ళు లేరు. అసహనం పెరుగుతోంది, వాళ్ళు కొత్త రూపాలతో ముందుకు వస్తున్నారు. మీరు టార్గెట్ చేసి ఏదో పార్టీలని వాటిని బుల్డోజ్ చేసేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. తెల్లారలేస్తే ఏం జరిగినా దీనికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనే కారణం అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటున్నారు మీరు. ఇవన్నీ నమ్మటానికి కొత్త తరం మీకు అనుకూలంగా లేదు, ఆ విషయం తెలుసుకోవాలి అని ఆల్రెడీ బయటకు వస్తున్నారు. దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ మనకు కనిపించింది ఢిల్లీలో అనే ఇంటిస్తూ ఆయన నడిపాడు ప్రసంగం. మేము ఇక్కడ కాక్రోచెస్ ఏపీకి సంబంధించిన ఆయన కూడా అనేసాడు. అంటే ఒకటి, ఆయన కొంచెం జరుగుతున్నాడు, ఎన్డీఏ నుంచి పక్కకి జరుగుతున్నటువంటి ధోరణి కనిపిస్తోంది ఆయనలో. ఆయన ప్రతి ప్రెస్ మీట్కి ఒక స్టెప్ ఎదుగుతున్నాడు. అంటే ఆయన మైండ్లో కూడా కొంత అంతర్మదనం జరుగుతుందా? అంటే ఎన్డీఏతో మనం ఎక్కువ సెయిల్ అయినా మనకు ఉపయోగం లేదనే ఒక అంతర్మదనం ఏమైనా జరుగుతుంది? అంటే ఎలా ట్రావెల్ అవుతాడు? ఆయన లోపల మనిషి కాదు, బయట మనిషి. వాళ్ళు వాడుకున్నారు ఎంతకాలం ఇతన్ని చాలా స్పష్టంగా. అంటే చంద్రబాబుని బ్యాలెన్స్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి అవసరం అని భావించి వాళ్ళ కాంపౌండ్లో ఉండనిచ్చారు. ఆ కాంపౌండ్ గోడ బయటే ఉండనిచ్చారు. కాబట్టి ఈ జర్నీ అంత సేఫ్ కాదు. తన అంటే పొలిటికల్ లైఫ్కి ఇది థ్రెట్గా మారుతుంది. అంటే వాళ్ళు గనక పెట్టకపోతే తను తిండి కూడా తినలేని పరిస్థితికి వెళ్ళిపోయే రోజులు వస్తాయి. అందుకని సొంత గొంతు, సొంత కదలిక
ఓకే. లేకపోతే ప్రజలు తన్ని మర్చిపోతారు, వదిలేస్తారు అనేటువంటి ఇది అర్థమైంది ఆయనకి. రెండోది, తన అవసరం వాళ్ళకి ఉన్నట్టుగా కూడా ఈయన ఫీల్ అవ్వట్లేదు ఇప్పుడు. ఓకే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఓవర్ సబ్మిసివ్గా ఉన్నాడు. ఓకే. ఆయన ఆల్రెడీ ఇప్పుడు మారిన సిచ్యువేషన్, ఇప్పుడు ఫ్రెష్గా మారిన సిచ్యువేషన్లో వాళ్ళకి అయాచితంగా ఒక 50 మంది ఎంపీలు వచ్చి కాంపౌండ్లో కూర్చున్నారు. ఓకే. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంపీలతోనో లేకపోతే నితీష్ కుమార్ ఎంపీలతోనో కూడా సంబంధం లేదు. ఎవరి దయాభిక్ష లేకుండా కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని నడపగలిగిన పూర్తి స్థాయి సామర్థ్యం వచ్చేసింది వాళ్ళకి. ఓకే. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈడ్చి తన్నినా వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు మరింత సబ్మిసివ్గా ఉంటున్నాడు ఇప్పుడు. ఇంతకు ముందు ఉన్న దానికంటే కూడా ఒక అంగుళం వంగి వ్యవహరిస్తున్నాడు ఆయన. ఈయన అంగుళం వంగుతున్నాడంటే ఏదో ఉంది, మనం 2 అంగుళాలు వంగాలని పవన్ కళ్యాణ్ వంగుతున్నాడు. ఈ లోపు రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అయితే చాలా స్పష్టంగా తన అవసరం వాళ్ళకి ఉండటం లేదు అనేది ఫీల్ అయ్యి ఇల్లరికం అల్లుడిలా చూడటం మొదలు పెడతారు. ఇక అంటే మనకు ఒక పాత పాట ఉంది, ఇల్లరికంలో ఉన్న మజ అని రేలంగి గారు పాడతాడు. చూరు పట్టుకుని వేళ్లాడి అని, అంటే పీక పుచ్చుకుని బయటకు గెంటిన చూరు పట్టుకుని వేళ్లాడి, చీచా అన్న చిరాకు పడిన దులపరించుకుని పోయేవాడికి భలే ఛాన్స్లే అంటాడు. అలా ఇల్లరికపు అల్లుడిగా ఏమన్నా పడటానికి సిద్ధంగా ఉంటే జనం మర్చిపోతారు. అందుకని తన గొంతు తాను వినిపించాలి, తన కాలు తాను తడుముకుని లేచి నిలబడాలి, తన నడక తాను నడవాలి. కాబట్టి అప్పుడు జనం కరెక్ట్ అవుతారు. ఆ స్పృహలోకి వస్తున్నాడు ఆయన. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.